క్రీస్తునందు ప్రియ సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేను సంతోషంగా భావిస్తున్నాను. గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ హీ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు గొప్పవాడు, మన జీవితంలో గొప్ప కార్యములను చేసే దేవుడు. ఈరోజు మరొక వాక్య భాగ్యంతో మనము దీవించబడదాం, ఆశీర్వదించబడతాం. ప్రియులారా, ఈ వీడియోస్ మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోస్ అనేక మందికి షేర్ చేస్తుండండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేస్తుండండి. అలాగే మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కింద మీరు దేని నిమిత్తం ప్రార్థన మీరు కోరుతున్నారో మీరు ఆ కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేసినట్లయితే, వ్రాసినట్లయితే తప్పకుండా వాని గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మన యొక్క ప్రార్థనల మీద సమాధానం ఇస్తాడు. ప్రియులారా, గమనించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. మీకోసం నేను చదువుతున్నాను, చూడండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియులారా, ఇక్కడ ఏసావు గురించి చెప్తున్నాడు గ్రంథకర్త. ఏసావు అనగా యాకోబు సహోదరుడు. పాత నిబంధనలో యాకోబు సహోదరుడు ఏసావు. ఇతను తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని, తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలని, మారు మనస్సు పొందాలని అతను ఎదురు చూస్తున్నప్పుడు, లేక అతను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమయం అతనికి దొరకలేదట. అంటే సమయము దాటిపోయిందన్నమాట. దీవించబడే సమయము పోయింది, ఆశీర్వదించబడే సమయం పోయింది. ఆయన మారు మనసు పొందాలనుకున్నాడు, దానికి సమయం కూడా పోయింది అతను. ప్రియులారా, గమనించండి, మీరు ఈ వచనము 12వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ ఇంటి దగ్గర మీరు ఒక 4-5 సార్లు చదవండి. మీకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఈజ్ he lost his time when he was supposed to be blessed. అతను ఆశీర్వదించబడలేనటువంటి సమయంలో అతను ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో లేడు అతను. అండ్ he wanted to be repented but he lost his time. మారు మనసు పొందాలని అనుకున్నాడు, కానీ అతను సమయం పోగొట్టుకున్నాడు. when does a man get wisdom? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అనేటువంటి సిరీస్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ మీద గత 2 వీడియోలు చేశాను. ఇది 3వ వీడియో. ఒకవేళ ఆ వీడియో కూడా మీరు చూడకపోతే మీరు వెనక్కి వెళ్ళండి, యూట్యూబ్లో వెనక్కి వెళ్ళి ఈ వీడియోలు మీకు దొరుకుతాయి. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. when does a man get wisdom? when he lost his time and valuable time. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది తెలుసా? అతని సమయాన్ని అతను పోగొట్టుకున్నప్పుడు, అతని విలువైన సమయాన్ని వ్యర్థం చేసినప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది. చాలామంది చూడండి, మనము పలానా టైంలో పలానా టైంలో ఆ పని చేస్తుంటే బాగుండు, ఈరోజు బాగుండేది అని చాలామంది చెప్పుకుని బాధపడుతుంటారు. అంటే సమయం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు, సమయం ఉన్నప్పుడు వారు వాడుకోలేదు. దే లాస్ట్ their life and they lost their time whenever they supposed to be used. ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన సమయంలో వారు దాన్ని విడిచిపెట్టారు, నెగ్లెక్ట్ చేశారు. చాలామంది చూడండి, చదువుకునే వయసులో చదువుకోరు, దానివల్ల జీవితంలో స్థిరపడలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయరు, దానివల్ల జీవితంలో పేదరికం అనుభవిస్తారు. పని చేసే టైంలో పని చేయాలి. అందుకే దేవుడు పగలు రాత్రి పెట్టాడు. పగలు పని చేయడానికి, రాత్రులు విశ్రమించుకోవడానికి. కనుక పని చేయవలసిన
టైంలో పని చేయాలి, విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ప్రియులారా గమనించండి, అవర్ టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన సమయం చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనము వాడుకోవాలి. యాసావు ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దానికోసం మళ్ళీ ప్రయత్నం చేశాడు, కానీ హీ కుడ్ నాట్ గెట్ ఇట్. ఆయన ఆ సమయాన్ని పొందుకోలేకపోయాడు. యాసావు సమస్తము పోగొట్టుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెన్ హిజ్ ఫాదర్ వాజ్ సపోజ్ టు బి బ్లెస్డ్, ఎప్పుడైతే తన తండ్రి దీవించాలని అనుకున్నాడో అక్కడ యాసావు లేడు, యాకోబు ఉన్నాడు. ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాలనుకున్నాడో సమయం దాటిపోయింది. ఇప్పుడు ఆ సమయం దొరకటం లేదు అతనికి. మన వాల్యుబుల్ సమయాన్ని ప్రియులారా మనము వాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. మన సమయం అంతా మన చేతిలోంచి పోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, ప్రభా నేను తప్పు చేశాను, నా సమయం అంతా వ్యర్థంగా వాడేశాను, ఈరోజు ఎందుకు పనికి రాకుండా అయిపోయాను, ఎందుకు ఉపయోగకరంగా లేకుండా అయిపోయాను, ప్రభా నన్ను క్షమించండి అని మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే సమయం అంతా పోగొట్టుకున్నప్పుడు. చూడండి, చాలామంది పరీక్షల్లో చదవరు, ఆ పరీక్షలను అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఆ సమయం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి, అయ్యో అప్పుడు చదువుకుంటే బాగుండేది కదా, అప్పుడు చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవి కదా, అప్పుడు చదువుకుంటే ఈ రోజున జీవితం బాగుండేది కదా అని బాధపడుతుంటారు చాలామంది. ప్రియులారా ఆ పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. మనిషికి బుద్ధి వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మన సమయము పోయినప్పుడు. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ ఈజ్ మనీ, క్యాష్. మన సమయమే మన ధనము. చాలామంది మన ధనము పోగొట్టుకున్నా లేక ధనము ఖర్చు పెట్టినా మళ్ళీ సంపాదించుకుంటాం ధనాన్ని, కానీ సమయాన్ని సంపాదించలేము. పోయిన వయసు మళ్ళీ తిరిగి రాదండి. మనకు ఒక 30 ఏళ్ల వయసు ఉందనుకోండి, ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చామనుకోండి, 30 ఏళ్ళ వయసులో ఉండవలసిన పరిస్థితులు మళ్ళీ రావు. ఆ వయసు రమ్మంటే మళ్ళీ రాదు, పోయింది, అయిపోయింది అది. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి. ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సమయము చాలా విలువైనది. వీ షుడ్ నాట్ స్పెండ్ ఇట్ వెరీ వేస్ట్లీ. మనము దాన్ని వ్యర్థంగా గడపకూడదు. మనము సమయాన్ని వ్యర్థంగా గడపకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని స్తుతించవలసిన సమయంలో స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో ఆరాధించండి, దేవుని దగ్గరికి వచ్చే సమయంలో దేవుని దగ్గరికి రండి. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, బలపరచబడతారు. ఏమండి, గృహాన్ని తీర్చిదిద్దే టైంలో మీరు తీర్చిదిద్దండి. పిల్లలు ఉంటారు, పిల్లలకి వారికి చెప్పే సమయంలో చెప్పకపోతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ సమయం పోతుంది, వాళ్ళు మీ మాట వినరు. when they grow, the children, they won't listen you if you have not made them into the discipline. ఒకవేళ వారిని క్రమశిక్షణలో నడిపించకపోతే ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరు మాట వినరు, సమయం దాటిపోతుంది. ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి. డోంట్ బి నెగ్లెక్టెడ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్. మీరు అశ్రద్ధ చేయవద్దు, దయచేసి అలక్ష్యము చేయవద్దు. సమయము చాలా ఉన్నది, చాలా విలువైనది. మనం గమనించి ప్రియులరా ఈ సమయాన్ని మనం వాడుకోవాలి. సమయం అంతా మన చేతిలోంచి పోయినప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయలేకపోయాం అనేటువంటి కూర్చుని బాధపడిపోతూ ఉంటారు చాలామంది. ఆ సమయాన్ని మనం వాడుకోలేదని బాధపడుతూ ఉంటారు, ఆ అవకాశాన్ని మనం వాడుకోలేదని బాధపడిపోతూ ఉంటారు. చాలామంది చూడండి, బుద్ధిహీనంతో అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు. మనం దీవించబడడానికి అవకాశాలు వస్తుంటాయి, ఆ అవకాశాలు పోగొట్టుకుంటాం. మన యొక్క బుద్ధిహీనత ఆ సమయాన్ని పోగొట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆ సమయం మళ్ళీ రాదు మనకి. దాంతో గమనించండి, వెన్ వీ లూజ్ అవర్ టైం, మనము సమయము పోగొట్టుకున్నప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది మనకి. కనుక ఈరోజు మీకు చెప్పే పాయింట్ అంటే సమయము పోనీయద్దు. టైమ్ ఈజ్ చాలా వాల్యుబుల్. దేవుడిచ్చిన సమయాన్ని మనం వాడుకుందాం. ఎప్పుడు ఏది చేయాలో అది చేద్దాం. ఉల్టా పల్టా చేయొద్దు, డిజార్డర్గా చేయొద్దు. ఏ సమయాన్ని దేనికి వాడాలో దానికి ఖచ్చితంగా వాడుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, నాతో పాటు మీరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. ఈరోజు మా జీవితాల్లో నూతన దినం అనుగ్రహించినందుకు వందనాలు. మాకు ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభువా విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. మానసికంగా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.